తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు స్వతంత్ర సమరయోధుడు. ఈయన 1952 నుండి 1956 వరకు రాజకీయ నాయకుడిగా పనిచేశాడు. పివి నరసింహారావు గారు కూడా ప్రముఖ రాజకీయ నాయకుడిగా పనిచేశాడు. పూర్గుల రామకృష్ణారావు గారు విశిష్ట వ్యక్తిత్వాన్ని ఈయన ఎంతో మెచ్చుకున్నారు. ఈయన రాజకీయాలతో సమాజంలో కృషిని గొప్ప విశిష్టతని కలిగిన వాడు, చాలా గొప్పవాడు. ఇతని దగ్గర ఉన్న భూమిని కూడా ఇతరులకు దానం చేశాడు. గొప్ప విశిష్టతని కలిగి ఉన్నవాడు. ధన్యవాదాలు. ఉదయం అందరికీ, నా పేరు గౌతమ్. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. జ్ఞానజ్యోతి గ్రామర్ స్కూల్లో. నేను ఇప్పుడు పివి నరసింహారావు గారి గురించి చెప్పబోతున్నాను. ఈయన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కట్నేపల్లి గ్రామంలో జన్మించాడు. 1921లో జన్మించి 2004లో మరణించాడు. ఈయన ప్రత్యేకతలు సహస్రఫన్, హిందీ నవల, ద ఇన్సైడర్, ఆత్మకథ అనే రచనలు కూడా చేశాడు. ఈయన ప్రత్యేకతలు 17 భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి. తెలుగులో కాకతీయ పత్రికలు కూడా నడిపాడు. సహస్రఫన్ అనే రచనకు కేంద్ర సాహిత్య బహుమతి కూడా వచ్చింది. భారత ప్రధానిగా కూడా పనిచేశాడు. మంత్రిగా కూడా ఉన్నాడు. ధన్యవాదములు.